బృహదీశ్వరాలయం. మన భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ టెంపుల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం వేల సంవత్సరాల క్రితం నాటిదే. ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినా వారికి సమాధానం దొరకలేదు. మరి ఆలయం ఎక్కడ, ఏమిటా రహస్యం అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. క్రేన్లు లేవు, బుల్డోజర్లు లేవు, ఆధునిక యంత్రాలు అస్సలు లేవు. కానీ 1000 సంవత్సరాల క్రితమే మనుషులు 80 టన్నులు అంటే దాదాపు 80,000 కిలోల బరువున్న ఒకే రాయిని 216 అడుగుల ఎత్తుకు ఎలా ఎక్కించారు అనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే అద్భుతమైన ఆలయమే తమిళనాడులోని తంజావూర్ బృహదీశ్వరాలయం. తమిళనాడులోని తంజావూర్లో ఉన్న ఈ ఆలయాన్ని చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో నిర్మించాడు. 1000 ఏళ్లు గడిచినా ఈ ఆలయం ఇప్పటికీ అద్భుతంగా నిలిచి ఉంది. అయితే ఈ ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొత్తం నిర్మాణం దాదాపు గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. కానీ తంజావూరు చుట్టుపక్కల గ్రానైట్ గనులు లేవు. అంటే ఆ భారీ రాళ్లన్నింటినీ దూర ప్రాంతాల నుండి తీసుకొచ్చారన్నమాట. ఇక ఆలయ విమానం సుమారు 216 అడుగుల ఎత్తుంటుంది. దాని పైభాగంలో ఉన్న శిఖర రాయి దాదాపు 80 టన్నుల బరువు కలిగిన ఒకే గ్రానైట్ శిల. ఈ రాయిని పైకెక్కించడానికి అప్పటి ఇంజనీర్లు దాదాపు 6 కిలోమీటర్ల పొడవైన మట్టి ర్యాంప్ నిర్మించి ఏనుగులు, వందలాది కార్మికుల సహాయంతో నెమ్మదిగా పైకి లాగారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం తెలుసా? ఈ ఆలయం గోడలపై ఉన్న శాసనాలు అప్పటి చోళ సామ్రాజ్య పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, దేవాలయ నిర్వహణ గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ గోపురం నీడ నేలపై పడదు. ఆలయ నిర్మాణం సూర్యకిరణాల కోణాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. కాబట్టి కొన్ని సమయాల్లో నీడ ఆలయ ప్రాంగణంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. 1000 ఏళ్ల క్రితం ఎలాంటి ఆధునిక సాంకేతికత లేకుండానే ఇంత భారీ అద్భుతాన్ని నిర్మించిన చోళుల ప్రతిభ నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నేటి ఇంజనీర్లను కూడా ఆలోచింపజేస్తున్న ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, భారతదేశపు ప్రాచీన విజ్ఞానం, శిల్పకళ, ఇంజనీరింగ్ కు సజీవ సాక్ష్యం. 1000 ఏళ్ల క్రితం వాళ్ళు ఇదెలా సాధించారు అనే ప్రశ్నకు ఇప్పటికీ పూర్తిగా సమాధానం లేదు. బృహదీశ్వరాలయం. మన భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ టెంపుల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం వేల సంవత్సరాల క్రితం నాటిదే. ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినా వారికి సమాధానం దొరకలేదు. మరి ఆలయం ఎక్కడ, ఏమిటా రహస్యం అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. క్రేన్లు లేవు, బుల్డోజర్లు లేవు, ఆధునిక యంత్రాలు అస్సలు లేవు. కానీ 1000 సంవత్సరాల క్రితమే మనుషులు 80 టన్నులు అంటే దాదాపు 80,000 కిలోల బరువున్న ఒకే రాయిని 216 అడుగుల ఎత్తుకు ఎలా ఎక్కించారు అనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే అద్భుతమైన ఆలయమే తమిళనాడులోని తంజావూర్ బృహదీశ్వరాలయం. తమిళనాడులోని తంజావూర్లో ఉన్న ఈ ఆలయాన్ని చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో నిర్మించాడు. 1000 ఏళ్లు గడిచినా ఈ ఆలయం ఇప్పటికీ అద్భుతంగా నిలిచి ఉంది. అయితే ఈ ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొత్తం నిర్మాణం దాదాపు గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. కానీ తంజావూరు చుట్టుపక్కల గ్రానైట్ గనులు లేవు. అంటే ఆ భారీ రాళ్లన్నింటినీ దూర ప్రాంతాల నుండి తీసుకొచ్చారన్నమాట. ఇక ఆలయ విమానం సుమారు 216 అడుగుల ఎత్తుంటుంది. దాని పైభాగంలో ఉన్న శిఖర రాయి దాదాపు 80 టన్నుల బరువు కలిగిన ఒకే గ్రానైట్ శిల. ఈ రాయిని పైకెక్కించడానికి అప్పటి ఇంజనీర్లు దాదాపు 6 కిలోమీటర్ల పొడవైన మట్టి ర్యాంప్ నిర్మించి ఏనుగులు, వందలాది కార్మికుల సహాయంతో నెమ్మదిగా పైకి లాగారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం తెలుసా? ఈ ఆలయం గోడలపై ఉన్న శాసనాలు అప్పటి చోళ సామ్రాజ్య పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, దేవాలయ నిర్వహణ గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ గోపురం నీడ నేలపై పడదు. ఆలయ నిర్మాణం సూర్యకిరణాల కోణాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. కాబట్టి కొన్ని సమయాల్లో నీడ ఆలయ ప్రాంగణంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. 1000 ఏళ్ల క్రితం ఎలాంటి ఆధునిక సాంకేతికత లేకుండానే ఇంత భారీ అద్భుతాన్ని నిర్మించిన చోళుల ప్రతిభ నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నేటి ఇంజనీర్లను కూడా ఆలోచింపజేస్తున్న ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, భారతదేశపు ప్రాచీన విజ్ఞానం, శిల్పకళ, ఇంజనీరింగ్ కు సజీవ సాక్ష్యం.
వెయ్యేళ్ల క్రితం వాళ్ళు ఇదెలా సాధించారు అనే ప్రశ్నకు ఇప్పటికీ పూర్తిగా సమాధానం లేదు. బృహదీశ్వరాలయం మన భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ టెంపుల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం వేల సంవత్సరాల క్రితం నాటిదే. ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినా వారికి సమాధానం దొరకలేదు. మరి ఆలయం ఎక్కడ, ఏమిటా రహస్యం అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. క్రేన్లు లేవు, బుల్డోజర్లు లేవు, ఆధునిక యంత్రాలు అస్సలు లేవు. కానీ 1000 సంవత్సరాల క్రితమే మనుషులు 80 టన్నులు అంటే దాదాపు 80,000 కిలోల బరువున్న ఒకే రాయిని 216 అడుగుల ఎత్తుకు ఎలా ఎక్కించారు అనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే అద్భుతమైన ఆలయమే తమిళనాడులోని తంజావూర్ బృహదీశ్వరాలయం. తమిళనాడులోని తంజావూర్లో ఉన్న ఈ ఆలయాన్ని చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో నిర్మించాడు. 1000 ఏళ్లు గడిచిన ఈ ఆలయం ఇప్పటికీ అద్భుతంగా నిలిచి ఉంది. అయితే ఈ ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొత్తం నిర్మాణం దాదాపు గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. కానీ తంజావూరు చుట్టుపక్కల గ్రానైట్ గనులు లేవు. అంటే ఆ భారీ రాళ్లన్నింటినీ దూర ప్రాంతాల నుండి తీసుకొచ్చారన్నమాట. ఇక ఆలయ విమానం సుమారు 216 అడుగుల ఎత్తుంటుంది. దాని పైభాగంలో ఉన్న శిఖర రాయి దాదాపు 80 టన్నుల బరువు కలిగిన ఒకే గ్రానైట్ శిల. ఈ రాయిని పైకెక్కించడానికి అప్పటి ఇంజనీర్లు దాదాపు 6 కిలోమీటర్ల పొడవైన మట్టి ర్యాంప్ నిర్మించి ఏనుగులు, వందలాది కార్మికుల సహాయంతో నెమ్మదిగా పైకి లాగారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం తెలుసా? ఈ ఆలయం గోడలపై ఉన్న శాసనాలు అప్పటి చోళ సామ్రాజ్య పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, దేవాలయ నిర్వహణ గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ గోపురం నీడ నేలపై పడదు. ఆలయ నిర్మాణం సూర్యకిరణాల కోణాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. కాబట్టి కొన్ని సమయాల్లో నీడ ఆలయ ప్రాంగణంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. 1000 ఏళ్ల క్రితం ఎలాంటి ఆధునిక సాంకేతికత లేకుండానే ఇంత భారీ అద్భుతాన్ని నిర్మించిన చోళుల ప్రతిభ నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నేటి ఇంజనీర్లను కూడా ఆలోచింపజేస్తున్న ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, భారతదేశపు ప్రాచీన విజ్ఞానం, శిల్పకళ, ఇంజనీరింగ్ కు సజీవ సాక్ష్యం. 1000 ఏళ్ల క్రితం వాళ్ళు ఇదెలా సాధించారు అనే ప్రశ్నకు ఇప్పటికీ పూర్తిగా సమాధానం లేదు.